ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగింది. యూడైస్ గణాంకాలను చూపిస్తూ కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ విమర్శలు గుప్పించగా ప్రభుత్వం వాటిని తిప్పికొట్టింది. అధికారిక లెక్కలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఘాటుగా కౌంటర్ ఇస్తూ వివరణ ఇచ్చింది. యూడైస్ గణాంకాల ఆధారంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిందంటూ జగన్ రెడ్డి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. 2023-24లో 40.50 లక్షలుగా ఉన్న విద్యార్థుల సంఖ్య 2025-26 నాటికి 34.93 లక్షలకు పడిపోయిందని ఆరోపించారు. ప్రైవేట్ బడులకు విద్యార్థులు మారారన్నది అవాస్తవమని, నాడు నేడుతో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించామన్నారు జగన్. జగన్ ఆరోపణలపై కూటమి ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య ఒక్కసారిగా తగ్గలేదని, 2020-21 నుంచే క్రమంగా తగ్గుతూ వస్తోందని స్పష్టం చేసింది. జనాభా తగ్గుదల, ఇతర రాష్ట్రాలకు వలసలు, అపార్ వ్యవస్థ ద్వారా డేటా శుద్ధి వంటి కారణాలతో వాస్తవ సంఖ్య బయటపడిందని వివరించింది. డూప్లికేట్ రికార్డులు తొలగించడం వల్లే ఖచ్చితమైన గణాంకాలు వస్తున్నాయని తెలిపింది. ఈ విద్యా సంవత్సరంలో సుమారు 2.19 లక్షల మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చదువుతున్నట్లు గుర్తించామని ప్రభుత్వం వెల్లడించింది. ప్రైవేట్ పాఠశాలల నుంచి 1.10 లక్షలకు పైగా విద్యార్థులు ప్రభుత్వ బడులకు వచ్చారని తెలిపింది. విద్యార్థులు లేని బడులను తాత్కాలికంగా ఇనాక్టివ్గా ఉంచుతామని, ఒకే ప్రాంతంలోని బడుల విలీనం మూసివేత కాదని స్పష్టం చేసింది. ఎయిడెడ్ బడుల తగ్గింపుపై కూడా క్లారిటీ ఇచ్చింది. ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి ఇతర విద్యా మార్గాలకు వెళ్లిన వారిని కూడా ట్రాక్ చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు, మధ్యాహ్న భోజనం వంటి పథకాలు అందిస్తున్నామని చెప్పుకొచ్చింది. అధికారిక గణాంకాలను వక్రీకరించి సోషల్ మీడియాలో అపోహలు సృష్టించడం, తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని ప్రభుత్వ అధికారులు గట్టిగా కోరారు.